నీవెక్కడున్నావు? పాపుల మధ్య బ్రతుకుతూ ఉన్నావు. ఇక్కడ అబద్ధాలు ఆడేవాళ్ళు ఉంటారు, ఇక్కడ హత్యలు చేసేవాళ్ళు ఉంటారు, కళ్ళకావరంతో కండకావరంతో వ్యభిచారం చేసేవాళ్ళు ఉంటారు, కడుపుకు ఆహారం కోసం వ్యభిచారం చేసేవాళ్ళు ఉంటారు, అనేక రకాలైనటువంటి దుర్గుణాలతో పాపం చేసే మనుషులు ఉంటారు. ఇన్ని రకాల దుర్గుణాలు కలిగిన మనుషుల మధ్య నువ్వు బ్రతుకుతున్నావు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. నీవు పరిశుద్ధుల మధ్య మాత్రమే బ్రతికితే నీకే నింద రాదు. ఈ బ్రతుకులో నన్నెవ్వరూ ఏమీ అనకూడదు అని నువ్వు అనుకుంటే అది నీ తెలివి తక్కువతనం అవుతుంది. అంటే దేవుని నమ్ముకున్న విశ్వాసే కానీ, ఆ దేవుని యొక్క సేవ కొరకు సమర్పించుకున్న బిడ్డలే కానీ, నీ మీద ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా నీ క్యారెక్టర్ను నువ్వు కాపాడుకోగలిగితే చాలు. నీ దేవుడు నిన్ను చూసి బడా అని నీ విషయంలో ఆయన చక్కని కాంప్లిమెంట్ ఇస్తే చాలు. మనుషులు మెప్పు కొరకు చూడవద్దు.